ఎవడైనా తప్పులో పడ్డాడంటే తప్పు చేశావని నింద మోపటం కాదండి. తప్పు చేసిన వాడికి తప్పు చేశానని నింద నువ్వు ఎవ్వడు చెప్పకముందే వాడి మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. తప్పు చేశారని కుమిలిపోయేవాళ్ళు, చెప్పుకోలేక దాంట్లో ఇచ్చి బయటపడలేక ఉండేవాళ్ళు ఎందరో ఉన్నారు. నువ్వు పోయి వాడి తప్పుని ఎత్తెత్తి చూపించాల్సిన అవసరం లేదు. అలాంటి తప్పు వాడు చేశాడు, నేను కూడా చేస్తానేమో అని నీ విషయమై జాగ్రత్తగా చూచుకొనుచు అట్టి వారిని, నేను నీలాగా శోధించబడ్డానయ్యా, నన్ను దేవుడు తప్పించాడయ్యా, నిన్ను తప్పిస్తాడు, నువ్వు నీ దోషం ఒప్పుకో, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు దేవుని మందిరానికి రా, మంచి దారికి ఒక వ్యక్తిని అటు రాడండి, వాళ్ళు మారండి, వాళ్ళు వినరండి, వాడు అంతేనండి అనే వాళ్ళగా ఉంటే మనకి లోకస్తులకి తేడా లేదండి. మనం ఎవరిని మార్చలేం, మనం ఎవరిని బాగు చేయలేం. కానీ మన ప్రభు చెడిపోయిన వారిని బాగు చేసేవాడు, నశించిన వారిని రక్షించేవాడు, పడిన వారినే లేవనెత్తేవాడు.